దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన దినాన యేసుక్రీస్తు ప్రభువారు పులేని రొట్టెల పండుగ సమీపించుచున్నది అని అంతటా 12 మంది శిష్యులను సిద్ధపరుస్తున్న విధానాన్ని మనం ధ్యానం చేశాం. ఇస్కరియోతు యోధలో సాతానుడు ప్రవేశించడం, అతను ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు యొక్క జీవితం గురించి చెప్పి ఆయనను అప్పగించే ప్రయత్నం చేయడం, పస్కాను వధించటానికి సిద్ధపరిచినటువంటి ఆ దినాన్న యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి మేడగదును సిద్ధపరచటానికి ఇష్టపడడం, మేడగదిని సిద్ధపరచడం, అక్కడ వారికి ఒక రొట్టెను పట్టుకొని ఇది నా శరీరం, దానిని భుజించుడు అని ఆయన ద్రాక్షరస పాత్రను చేపట్టుకొని ఇది నా రక్తం వలనైన కొత్త నిబంధన అని వారికి తెలియచేశాడు. అందులో వారు ఎవరు గొప్ప అని అనుకుంటుంటే చిన్నపిల్లవాడిని పిలిచి, ఇదిగో ఈడిలాగా ఎవరైతే ఉంటారో అప్పుడు వారు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు అవుతారు అని ప్రభు తెలియచేశారు. ఈ మాటలు జరుగుతుంటుండగా సీమోను పేతురుతో, నువ్వు తప్పిపోతావు, నన్ను ఎరుగనని మాట్లాడుతావు, అసలు అపవాది నిన్ను గోధుమలు జల్లాడించినట్టుగా జల్లించాలని ప్రయత్నం చేసినప్పుడు నేను నిన్ను జాగ్రత్తగా కాపాడాను, నీ నమ్మకం తప్పిపోకుండా ఉండాలని ఆశపడ్డాను, నాకు నమ్మకంగా ఉన్నావు కదూ అని ప్రభు తెలియచేశారు. మరలా నీవు మనసు తిరిగి వెనక్కి వస్తావు, అప్పుడు నీ సహోదరులను స్థిరపరచు అని ప్రభువారు తెలియచేశారు. అనంతరం నేటి దినం ప్రభు తన శిష్యులతో చెబుతున్న మరొక ప్రాముఖ్యమైన సంగతి కనబడుతూ ఉంది. మీరు ప్రభువా, మేము మీ పరిచర్యకి వెళ్తున్నాము కదా అని మీరు నన్ను అడగడానికి ముందే నేను ఈ విషయాలు చెప్పాల్సి ఉంది అని ఆయన చెప్పినట్లు కనబడుతూ ఉంది. అంతకుముందు పరిచర్యకు ఇద్దరిద్దరిని పంపించారు యేసు ప్రభు వారు. పంపించినప్పుడు ఏం జరిగింది అని గుర్తు చేస్తూ, అప్పుడు మీకేమీ తక్కువ కాలేదు కదా అంటే, లేదయ్యా ఏమీ తక్కువ కాలేదు, అయితే ఇప్పుడు కూడా అలాగే తక్కువ అవదు అని చెప్పారు. యేసు ప్రభు వారిని బలపరచాలని, పరిచర్య కొరకు సిద్ధపరచాలని ఆలోచన తాపత్రయం ఆయనకున్నది. ఎందుకంటే సమయం అయిపోయిందని ఆయనకు తెలుసు. కానీ వీళ్ళు ఇంకా నేర్చుకోలేదు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నా ఇంకా విశ్వాసాన్ని పరిపూర్ణంగా అలవర్చుకోలేకపోయారు. వారు వాక్చాతుర్యాన్ని కలిగి ఉండలేకపోయారు, ప్రభు జ్ఞానాన్ని పొందుకోలేకపోయారు, ఆయన ఉద్దేశాన్ని పరిపూర్ణంగా గ్రహించలేకపోయారు. ఆయన ఏమై ఉన్నాడో ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. అలాగున వారు యేసు ప్రభు పట్ల తన వ్యవహారాలను కలిగి ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభు వారిని ఎంతో సంసిద్ధపరిచాడు. నా గురించి ఏదైతే రాయబడిందో ఆ లేఖనాలను నెరవేర్చబడటకు నేను వెళ్ళిపోతున్నానని చెప్పారు. పేతురు అంటాడు, అయ్యా ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నాయి, అవి మనకు సరిపోతాయా అని అడిగాడు. ఆయన అంటాడు, వాటితో మనకు పని ఏముంది కానీ అన్నట్లు మాట్లాడుతూ ఉంటే అందులో పేతురు ఒక కత్తి సిద్ధం చేసుకుని వచ్చాడు. ఆయన ప్రతిసారి కూడా గెత్సెమనే వనానికి వెళ్తాడు. అది వాళ్ళకి తెలుసు, అది వాడుక, అలవాటు. అది ఆ అలవాటు ప్రకారంగా గెత్సెమనేకు వెళ్ళటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనతో పాటు 11 మంది శిష్యులు కూడా సిద్ధపరచబడి వెళ్ళారు. ఒక యోధ మాత్రమే
ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారిని అప్పగించాలనే ప్లాన్ చేసి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయండి అని తన శిష్యులతో చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో సర్వసాధారణంగా పాపమును ఒప్పుకుంటాం, ప్రభు సహాయాన్ని కోరుతాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అడుగుతాం. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన ఆ వ్యత్యాసం చాలా డిఫరెంట్గా కనబడుతుంది మనకి. ఆయన పరమ తండ్రి ఎదుట మొక్కాళ్ళుని, అయ్యా ఈ మరణ సంబంధమైనటువంటి పాత్ర నీ చిత్తమైతే నాకు దూరం చేయి అన్నాడు. అంటే ఎంత దైవికమైన ప్రేమ! ఒకవేళ తండ్రి ఏమైనా ఆ మరణ శిక్ష నుంచి తను తప్పిస్తాడేమో నేను అడిగితే అని ఆలోచన. ఎందుకంటే ఆ మరణ శిక్ష ఘోరమైనది. నిందలు, అవమానాలు, లేనిపోని పరిస్థితులు అన్నీ కూడా కలిగి ఉంది. అందుకనే ఇవన్నీ అనుభవించిన ఆయన ఇలాంటి భయంకరమైన పరిస్థితులు అనుభవించబోతున్నామని తెలిసింది ఆయన ఏం చేస్తున్నారనంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరణం కొరకు సిద్ధపడుతున్నారు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆతృతగా ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తుంటే నేలన పడుతున్నటువంటి ఆ రక్తం బహు ఘోరమైనది. యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన చెమటతో మిక్స్ అయిపోయింది, రక్తం చుక్కల కింద పడుతున్నాయట. అంత తీవ్రత. ఒక ఆయన సైంటిఫిక్గా దానికి రుజువు చేస్తూ, ఒక వ్యక్తి కనుక అది తట్టుకోలేనంత విపరీతమైన ఒత్తిడికి గురవినప్పుడు నరాలు పొంగుతాయి. అంత మాత్రమే కాదు, ఆ నరాలు పొంగి చిట్లిపోతాయి. అప్పుడు వారి దేహం అంతా కూడా రక్తమయమైపోయి చెమటలాగా కిందన పడుతుంది అని చెప్పాడు. అది విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు అన్నాడు. సర్వసాధారణంగా మనం చాలా మందిని గమనిస్తాం, కాలు చేయలాగేసింది అని. అంటే కారణం ఏంటి? నరాల ప్రాబ్లం అయింది, అందుకే కాలు చేయ పక్కకి లాగేసింది. అంటే ఆ నరాలు ఒత్తిడికి గురైనప్పుడు అవి ఏదో ఒక ప్రమాదాన్ని కల్పిస్తాయి. ఆ మెదడును డ్యామేజ్ చేస్తాయి, ఆ పార్ట్ని పరిపూర్ణంగా వాడనివయ్యి. అలాగే ఆయన శరీరం నుంచి రక్తం కారడం కానీ చెప్తాడు, ఇది ఘోరమైన పరిస్థితి అని. అన్యాయపు తీర్పును తీర్చేశారు పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఇక్కడ అక్కడ తిప్పుతున్నారు, ఏదో విధంగా ఆయనకి మరణ శిక్ష వేయాలని. ఎంత ఘోరం చూడండి. ఏ పాపం లేని ఆయన, ఏ అపవిత్రత చెడితనం లేని ఆయన మన కొరకు పాపిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మన పాపముల కొరకై ఆయన మరణించాడు అని, ఆయన ప్రేమను ఇతరులకు చాటించుట కొరకై మనం క్రీస్తు కొరకు బ్రతకవలసిన వారుగా, క్రీస్తును చాటింపవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు కనుక. ఆయనకు ఇష్టమైన వారమై, ఆయనకు విధేయత కలిగి దైవ మార్గములో నడిచేవారుగా, సాగేవారుగా ఉండాలనేది ప్రభు యొక్క అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం. వారు ఇంకా నిద్రపోతూ ఉన్నారు. 3 పర్యాయాలు ప్రభు వచ్చి లేపిన అదే నిద్రమొత్తు కంటిన్యూ అయిపోతుంది. మేము బాగా అలిసిపోయాము, పడుకుంటాం, మమ్మల్ని లేపొద్దన్నట్టు పెట్టారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన ఏమని వర్ణించను. చాలా 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 కఠినమైన పరిస్థితి. తీవ్రమైన ఒత్తిడికి గురైపోతే ఎవరితో మాట్లాడలేము.
ఇంక ఏ పని చేయలేము. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి సిలువను భుజాన పెట్టుకుని గొల్గోతా కొండకు దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఆయన వారితో వచ్చాడు. మనము క్రీస్తు మార్గములో సాగుతున్న వారమై ఉండగలిగితే ప్రభు ప్రేమను ఇతరులకు పంచేవారుగా ఉంటాం. ఆయనకు దూరమయ్యే పరిస్థితి ఎన్నడూ కలిగి ఉండము. అందుకనే నేటి దినాన ప్రభు మార్గంలో సాగుతూ నమ్మకమైన వారుగా జీవించాలని ప్రభు మన పట్ల అద్భుతమైన ఆశను కలిగి ఉన్నాడు. ఆయన మాటలకి జనాలు ముక్తులవుతున్నారు, తండోపు తండ్రులుగా వస్తూ ఉన్నారు. ఆయన చెప్పిన మాటకు మారు మనసు పశ్చాత్తాపం కలుగుతుంది. నేటి దినాన్న ప్రతి ఒక్కరు మారు మనసు పొందిన వారైతే, ప్రతి ఒక్కరు రక్షించబడితే, క్రీస్తు ప్రేమను రుచి చూడగలిగితే ఎంత ధన్యకరమైన జీవితం. యేసుప్రభు వారిని పట్టుకోవడానికి యోధతో పాటు సైన్యం వచ్చేసింది. పేతురు చూశారు, ఉండలేక తెచ్చిన ఒక కత్తిని అతని దగ్గర ఉంచితే ఆ కత్తి తీసే సైనికుడు చెవి నరికేశాడు. మంచి పని చేసావు పేతురు, చెవి నరికేవు కానీ మెడ నరికితే బాగుండు అని అనలేదు ఆయన. అతనికి గద్దించి ఆ నరికిన చెవిని మరలా అతనికి తగిలించి హ్యాపీగా ఉండు అని చెప్పాడు. ఆయన మరణించబోతున్నాడు, ఘోరమైన శిక్షకు ఆయన గురి చేయబోతున్నాడు. ఆ టైంలో కూడా ఆ చిన్న గ్యాప్ను కూడా రక్షణ కార్యం కొరకే ప్రభు వాడాడు. మనం ప్రతి నిమిషం దేవుని పని కొరకు, ప్రతి పనిలో దేవుడు ఉండేటట్లుగా చూసుకోగలిగితే గొప్ప సమాధానం మన బ్రతుకులో కలుగుతుంది. పేతురు చెవుని నరికిన తర్వాత బాగు చేశాడు. యోధా వచ్చి యేసుప్రభు వారిని ముద్దు పెట్టుకున్నాడు. నిన్ను అప్పగిస్తున్నాకి పెట్టుకున్న ముద్దిది అని చెప్పలేక నీకు శుభం కలుగుతుంది అంటున్నాడు. ఆయనకి శుభం కలగడం ఏంటి తెరవలేకపోతే? ఆయన శుభానికే సృష్టికర్త. మన జీవితాల్లో మేలులు క్షేమం జరుగుతుందనంటే ఆయన సెలవు చొప్పున నడిపించబడుతుంటేనే. మరి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చిత్తం లేకుండా మనం ఏమీ చేయలేమని. ఆ తర్వాత ఆయన్ని పట్టుకున్నారు, ఆయన ఈడ్చుకొని పోయారట ప్రధాన యాజకులింటికి. అసలు ఈ మేపేసిన వాళ్ళే కదా, ఈ ప్రధాన యాజకులే కదా ఆయన ఏదో విధంగా తెలియకుండా చేసేయండి అని డబ్బు ఇచ్చింది. వాళ్ళ బుద్ధులు చెడిపోయి, వాళ్ళ ఆలోచన విధానం చెడిపోయింది. మనము దేవుని మార్గంలో సాగుతూ నమ్మకమైన వారుగా ఉండాలని ఆ దేవుని బలిష్టమైన ఆలోచనను మనం ఎప్పుడు పక్కకి త్రిప్పుకోవద్దు. ఎవరో చెబితే కాదు, మనం స్వతహాగా దేవుని మార్గంలో సాగుతానికి కొరకు నమ్మకమైన వారుగా బ్రతకాలని ఆశ ఆలోచన కలిగి ముందుకు సాగేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నమ్మకత్వాన్ని కోల్పోయాడు యోధా, యేసుప్రభు వారిని అప్పగించాడు. కానీ యేసుప్రభు వారు ఏ రోజు ఆయన నమ్మకత్వాన్ని కోల్పోలేదు. ఆయన పిల్లలుగా మనం కూడా అట్టి నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. దైవికమైన మార్గంలో ఖచ్చితంగా మనం సాగిపోవాలి. ఆయన ఈడ్చుకొని పోయారు, చిత్రహింసలు గురి చేశారు, చాలా బాధ పెట్టారు. యేసుప్రభు వారిని నిలబెట్టి ప్రశ్నలు వేస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు అని ఆయన చెప్తున్నాడు, నేను తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చోబోతున్నానని. వారు మాట్లాడుతున్న మాటలు ఆయన దృష్టికి అమాయకమైన విషయాలు. ఆయన వైపు చూసి మాట్లాడుంటారు నాకు తెలుసు. ఎందుకంటే చూస్తే వాళ్ళు అబద్ధాలు చెప్దామన్నా, కఠినమైన హృదయులైనా ఖచ్చితంగా మారిపోదురు. ఈ భయంకరమైనటువంటి
పరిస్థితిలో పేతురు గారు రహస్యంగా వెంబడిస్తున్నారు. యేసుప్రభు గారు బంధించబడి తీసుకువెళ్లి తీర్పులు తీర్చడం ప్రారంభించారు. ఇది ఘోరమైన పరిస్థితి. ఏ నేరం చెయ్యని, ఏ అన్యాయము చెయ్యని ఆయన మీదకు దోషపు శిక్షను వేసేస్తున్నారు. అసలు ఒక వ్యక్తి ఏ రకమైన చెడ్డ కార్యం చేస్తే దానికి తగ్గట్లుగా సిలువ వేయాలి, కానీ దేంతో పడితే దాంతో, ఎలాంటితో పడితే అలాంటితో ఆ పని చేయకూడదు. కానీ వారు చేసిన పని ఏంటో తెలుసా? ఆయన శరీరం అంతా గాలముళ్ళు లాంటి వాటితో చాలా భయంకరంగా కొట్టేశారు. తల మీద ముళ్ళు కిరీటం పెట్టేశారు, చేతుల్లో రెలికల పెట్టేశారు. ఆయన వస్త్రాన్ని తీసి ఎర్రని వస్త్రాన్ని ధరింపజేశారు. అవమానకరంగా మాట్లాడుతున్నారు. చాలా 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 ఘోరమైన విషయం. దేవుని మార్గంలో ఏది ఏమైనా నమ్మకంగా మనం సాగకపోతే క్రీస్తు ప్రేమను ఇతరులకు కనపరచలేం. యూదా అప్పగించేశాడు, వాడు వెళ్ళి మనశ్శాంతి లేకుండా పోయాడు. పేతురు గారు యేసు ప్రభు వారి గురించి మాట్లాడే సమయం ఆసన్నమైంది. ఆయన కొరకు, ఆయన సజీవుడని, ఆయన దైవ కుమారుడని అతను గ్రహించిన విషయాలు మాట్లాడితే బాగును. కానీ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అసలు యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు. ఆయన యొక్క ఉనికిని గమనించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడిన తర్వాత వారందరూ చెల్లాచెదురైపోయారు. పేతురు మాత్రం రహస్యంగా వెంబడించడానికి వచ్చాడు. అసలు నా ప్రభుకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆరాటం పడ్డాడు. అందుకనే మనం కూడా దేవుని కొరకు ఆరాటపడేవాళ్ళుగా ఉండాలి తప్ప లోక సంబంధమైన వాటి కొరకు ఆరాటపడేవారుగా ఉండకూడదు. పేతురు అంటాడు, ఆయన ఎవరో నాకు తెలీదు అని. మరికొంతసేపు అయిన తర్వాత ఇంకొక అమ్మాయి అడిగితే మాకు తెలీదు అతని గురించి అంతే. ఎవరు కూడా పేతుర్ని ఇబ్బంది పెట్టట్లేదు, వాస్తవమే మాట్లాడుతున్నారు. నువ్వు యేసు ప్రభుతో కూడా ఉన్నావు కదా, యేసు ప్రభుతో ఉన్నావు అంటే ఏదో మోమాటానికి మాట్లాడుతున్నట్లు కనపడుతూ ఉంది. ఆ తర్వాత తెలిసిపోయింది ఇది అబద్ధం అని. కోడి కూసే లోపల నువ్వు నన్ను ఎరగనని అబద్ధం ఆడతావు అని ప్రభు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని మార్గంలో సాగుతూ ఇతరులకు మాదిరికరంగా ఉంటూ ఆయన పరిపూర్ణమైన సౌందర్యాన్ని సొంతం చేసుకుంటూ దైవ మార్గంలో సాగేవారిగా ఉండాలి. మనం ఇతరులాగా ఆవేశపరులుగా ఉండకూడదు. ఈ లోక సంబంధమైన వాటిని ఆశించేవాళ్ళుగా ఎవరు తయారవ్వకూడదు. దైవికమైన మార్గం, దైవికమైన ప్రసన్నత చేత నిత్యము నింపబడి ఆయన కొరకు నమ్మకంగా సాగించబడాలి. యేసు క్రీస్తు ప్రభువారు ప్రశ్నలు వేస్తుంటే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నువ్వు మౌనంగా ఉంటే నాకు ఏమి తెలుస్తుంది, నువ్వు మౌనంగా ఉండొద్దు అంటాడు. నేను మౌనంగా సమయం ఇది నాది అని ఆయన మౌనంగా ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఈయన ఏ విధంగా చంపేసేయాలి అని, ఏ విధంగా చంపేయాలనుకుంటున్నారు. అప్పుడు ఆ పిలాతు ఇలా అడుగుతున్నాడు, నువ్వు క్రీస్తువా? అయితే మాతో చెప్పు అంటే ఆయన అంటాడు, నువ్వేమైతే అంటున్నావో అది నేనే, నువ్వు అంటున్నట్టే ఆ క్రీస్తునే. వాళ్ళకి అర్థం అవ్వలేదు. నేను తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చోబోతున్నానని చెప్పాడు. అప్పుడు వాళ్ళకి అనుకుంటున్నారు దేవదూషణ చేస్తున్నాడు ఈయన,
ఇంకెంతకంటే మాకు ఏం కావాలి? అబద్ధ సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. వాళ్ళు చెప్పవలసిన మాటలు చెప్పారు. యేసు ప్రభు వారిని ఏదో విధంగా చంపాలని కుట్రలు పన్నారు. మొత్తానికి ఆయన పట్టేసుకున్నానని సంబరపడ్డారు. ఈరోజు క్రీస్తు మనలో కనుక బ్రతికితే మనమే అనేక మందికి క్రీస్తుని ప్రకటించేవారుగా ఉంటాం. ఒక మహాసైనిగా మార్చబడతాం. ఆయన మన కొరకు చేసిన త్యాగం వర్ణనాతీతం. మరి దేవుని కొరకు మరణం ఏమి చేస్తున్నాం అనేది అసలైన విషయం. కనుక దేవుని పిల్లలుగా ఆయన కొరకు ప్రాణం పెట్టమని ఆయన కోరట్లేదు. ప్రాణంగా ప్రేమించిన ఆయన కొరకు కొంచెం మాట్లాడమంటున్నాడు, ఇతరులకు, నశించిపోతున్న వారి కొరకు. కనుక అటు విధంగా దైవికమైన మార్గంలో సాగుతూ నమ్మకమైన వారుగా ఉందాం. క్రీస్తు రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు తర్వాత మనం కడదాం. ఆయన ఆ మార్గంలోనికి అనేక మందిని ప్రోత్సహిద్దాం. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.